నీకే టెన్షన్స్ ఉండకూడదు. మా అమ్మ వేధింపులకి మీ బాబాయ్ పగకి దూరంగా వెళ్ళిపోదాం సిరి. ఇద్దరం హ్యాపీగా ఉందాం సిరి. మనం వెళ్ళిపోతే మీ అమ్మ దృష్టిలో నువ్వు తప్పు చేసిన వాడిగా మిగిలిపోతావు సంజు. అది నాకు ఇష్టం లేదు. మిగిలిపోని సిరి. నాకు మా అమ్మ కంటే అమ్మ కోపుతున్న నువ్వు నీ ప్రేమే నాకు ముఖ్యం. సముద్రం నుంచి వచ్చే అలలు తిరిగి సముద్రంలోనే కలిసిపోతాయి. అలాగే నువ్వు కన్న కలలు కూడా కలలుగానే మిగిలిపోతాయి సిరి. అందరి చేతులు అసలు నాకు పెళ్లి చేస్తానన్నావు. మంగళ వాయిద్యాల వాయింపులు బాగా మోగిస్తానన్నావు. మీ అత్త చేత ఆఖరి అప్పగింతల కార్యక్రమం జరుగుతుంది అన్నావు. నా పెళ్లి అప్పగింతల ప్రోగ్రాం కంటే ముందు అసలు ఎవరు చేశారో కానీ నేను తల్లిని కాబోతున్నానని అంకుల్ ఆంటీ సంజు ముందు గొప్పగా చెప్పిన నీకు అసలు నువ్వు తల్లివే కాదు అని చెప్పించి నీ సీమంతం కార్యక్రమం బాగా చేశారు కదూ. నేను షాక్ లో ఉండిపోయాను కానీ లేదంటేనా ఎంత బాగా ఎంజాయ్ చేసేదాన్నో. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది సిరి. ఏంటి సిరి బుద్ధ విగ్రహంలా అలా మౌనంగా ఉండిపోయావు? నా ముందు తెగ రెచ్చిపోయావు కదా. ఆంటీ చేత నన్ను బయటకు గెంటిస్తాను అని, మీ అత్త చేత నన్ను చంపిస్తాను అని తెగ బిల్డప్ ఇచ్చావు కదా. ఏవా మాటలు, ఏదో ధైర్యం, తెగింపు, ఎక్కడా గట్స్ సిరి? ఓ షాక్ దెబ్బకి తోక ముడుచుకున్నాయా? ప్లీజ్ సిరి నన్ను వదిలే వెళ్ళిపోతాను అని రిక్వెస్ట్ చేసినా నువ్వు వదలలేదు. బాగా టెన్షన్ పెట్టావు. మామూలుగా కాదు, చచ్చిపోదామా అన్నంత రేంజ్ లో. కొంచెం కూడా జాలి చూపించలేదు కదా. నన్ను ఏ టైప్ లో అయితే టెన్షన్ పెట్టావో అదే రేంజ్ లో రివెంజ్ తీర్చుకుంటాను సిరి. నేను వదిలిన ప్రెగ్నెన్సీ బాణాన్ని తిరిగి నా మీదకే వదిలావు. అనుకోకుండా అది రివర్స్ అయి నీకే గుచ్చుకుంది. అప్పుడే అయిపోలేదు సిరి, ఇంకా నీకు చాలా బాణాలు గుచ్చుకుంటాయి. జస్ట్ శాంపిల్ గా ఒక్క బాణం వదిలాను సిరి. రేపే బావకి నాకు మ్యారేజ్ ఫిక్స్ చేస్తూ లగ్నపత్రిక కూడా రాయబోతున్నారు. థ్యాంక్స్ సిరి. బావకి నాకు మ్యారేజ్ జరగబోతుంది అంటే దానికి కారణం నువ్వే. నువ్వు హెల్ప్ చేయకపోయి ఉంటే లగ్నపత్రిక దాకా వచ్చేదే కాదు. అదే సిరి నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించి హెల్ప్ చేశావు అంటున్నా. ప్రెగ్నెన్సీ టెస్ట్ నుంచి ఎస్కేప్ అవ్వటానికి పారిపోవాలి అనుకున్నా, కానీ బలవంతంగా నువ్వే దగ్గరుండి చేయించావు. నువ్వలా చేయించబట్టే కదా నేను ప్రెగ్నెంట్ అన్న అబద్ధం అందరూ నిజమని నమ్మారు. థ్యాంక్స్ సిరి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నాళ్ళు నేను ఈ ఇంటి కోడలు అవుతానో లేదో డౌట్ ఉండేది. ఇప్పుడు కన్ఫర్మ్ గా బావ నా హస్బెండ్ అవుతాడన్న నమ్మకం కలిగించింది నువ్వే సిరి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సిరిని ఇంట్లో నుంచి బయటికి పంపించేయండి అని నేను ఒక్క మాట అంటే చాలు, మరుక్షణం నువ్వు నీ పుట్టింట్లో ఉంటావు. కానీ నేను ఆ పని చేయను సిరి. ఎందుకో తెలుసా? నన్ను టార్చర్ పెట్టిన నిన్ను టార్చర్ పెట్టాలి కదా సిరి. నీ ముందు లగ్న పత్రిక రాయాలి. నువ్వు చూస్తుండగానే నేను పెళ్లి కూతురిగా రెడీ అవ్వాలి. జరిగే మా మ్యారేజ్ దగ్గరుండి నువ్వు నీ కళ్ళతో చూడాలి. అంతకంటే నీకు వేరే టార్చర్ అవసరం లేదనుకుంటాను సిరి.
ఆ రోజు బ్యాడ్ డే అని నాతో అన్నావు, గుర్తుందా? ఆ బ్యాడ్ నీకొచ్చింది, డే నాదైంది. ఇక వచ్చే డేస్ అన్ని నావి సిరి. బ్యాడ్ నైట్ సిరి. ఇదేంటి, ఎవరైనా గుడ్ నైట్ కదా చెప్తారు, సింధు ఏంటి బ్యాడ్ నైట్ అంతే అనుకుంటున్నావా? నువ్వు చెప్పిందే. ఎలా ఉంది? ఇక నుంచి నీకన్నీ నిద్రలేని రాత్రులే, అందుకే బ్యాడ్ నైట్ అంటున్నా. సింధు, 1000 గొడ్లు తిన్న రాబందు కూడా ఒక గాలి వానికి చేస్తుంది. ముందు అధర్మం గెలవచ్చు, కానీ చివరికి ఎప్పుడు ధర్మమే గెలుస్తుంది. వాటర్ బాటిల్లో ఉన్నంత వరకే తాగడానికి ఉపయోగపడతాయి సింధు. అదే నేలపాలైపోతే చెందుకు పనికిరావు. నువ్వు అంతే. నిజం బయటపడేంత వరకే నువ్వు ప్రాణాలతో ఉంటావు. అది బయట పడిన రోజు నీ శవం ఈ నేల పొరల్లోకి వెళ్ళిపోతుంది. మనం ఓసారి సిరి దగ్గరికి వెళ్ళాలా? దేనికి ఉమాదేవి? ఇప్పుడు సిరికి 3వ నెల కదేంద్రాణి. 3వ నెలలో పుట్టింటోళ్లు సెలవిడిస్తే కడుపు సల్లగుంటది, ఏ కష్టం రాకుండా కానుపవుతాది. సిరి కడుపు సల్లగా ఉంటుందంటే 3వ నెల ఏంది ఉమాదేవి? 9 నెలల వరకు ప్రతి నెలా సెలవిడిద్దాం. సిరికి సుఖప్రసవం అయితే మనకంతకన్నా సంతోషం ఏముంటది ఉమాదేవి? అయినా ఉమాదేవి మనవాడికి పోవడం దేనికి? సిరి సంజయ్ని ఇడికి రమ్మందాం, ఓ 4 రోజులుండి పోతారు. మొన్నొచ్చినప్పుడు కూడా ఉండకుండా పోయినారు. సిరిని మనం చూసినట్టు ఉంటాది, సిరి పుట్టింట్లో 4 రోజులు ఉన్నట్టు ఉంటాది. ఏమంటావన్నా? నా బిడ్డను చూసే భాగ్యం 4 రోజుల్లోనే ఎంతరమ్మా? ఇంకో 6 రోజులు కలిపి మొత్తం 10 రోజులు ఇక్కడే ఉంటే బాగుంటది కదా. దాందే ఉందన్నా, అట్టానే ఉండమందాం. సిరి సంజయ్ ఈడుండాలని నాకు మాత్రం లేదా ఇంది? సంజయ్ నన్ను అమ్మ అని ఆప్యాయంగా పిలిచిన కాడి నుంచి ఎప్పుడెప్పుడు సంజయ్ని చూస్తానని నా మనసు ఆరాటపడతా ఉండాలి. ఇంక దేనికన్నా ఆలస్యం, ఇద్దరిని రమ్మని ఫోన్ చేయి. వద్దింద్రాణి, మనమే అడిగి పోదాము. ఏం ఉమాదేవి? సిరి సంజయ్తో హాయిగా కాపురం చేసుకుంటా అత్తారింట్లో ఉండాలనే కదా మనం అనుకుంటాండాది. అవును, ఈ వేడుక సిరి అత్తారింట్లో జరిగితే తనకి గౌరవంగా ఉంటాది. మన ఇంటికి వాళ్ళింటికి మధ్య రాకపోకలున్నట్టుంటాది. మన 2 కుటుంబాలు ఒకటి కావాలనే కదా సిరి కోరుకునేది. ఇవాళ మనం పోతే ఇంకోసారి వాళ్ళు మన ఇంటికొస్తారు, మెల్లగా దూరాలు తగ్గిపోతాయి. అందుకే మనమే అడిగి పోదాము అంటాండాను. సిరి కోరిక తీరాలా అంటే మనమే ఆడికి వెళ్ళాలా అంటాం, అంతేనా? అవునింద్రాణి. సిరి కోసం పగనే వదిలేసిన దాన్ని దాని కోరిక తీరడం కోసం ఆ ఇంటికి ఒక్కసారి ఉమాదేవి, అవసరమైతే 100 సార్లు వెళ్తాను. మా ఇంద్రమ్మ చెప్పినదిగా, మనమే వాళ్ళ ఇంటికి వస్తున్నామని సిరికి ఫోన్ చేసి చెప్పేస్తా. పొద్దున్నే చెబుదామయ్యా. ఇప్పుడు వాళ్ళు నిద్రపోతా ఉండుండొచ్చేమో.
సరే ఉమాదేవి. ఇవాళ రాత్రికి నాకు నిద్ర పట్టదన్నా. ఎందుకింద్రమ్మా? రేపు సిరికాడికి పోతా ఉండాం కదన్నా. ఇక ప్రతి క్షణం సిరి గుర్తుకొస్తా ఉంటాది. ఇక నిద్ర ఆడ పడతాదన్నా. ఎప్పుడెప్పుడు సిరిని చూస్తానని నా కళ్ళు ఎదురు చూస్తా ఉంటాయి. మీరు పోయి పడుకోండి, రేపు చాలా పనులున్నాయి. మామయ్య కాఫీ. ఏంటి భవాని నువ్వు చేసిన పని? అబద్ధాలతో మనుషుల్ని మోసం చేసే వాళ్ళిచ్చే కాఫీ విషంతో సమానం. అది తాగాల్సిన అవసరం మీకు లేదు. మన కోడలు సింధుని కాఫీ పెట్టమన్నాను, తెస్తుంది, తాగండి. సింధు, తాగండి. నాకు నచ్చని వాడిచ్చే కాఫీ నాకు విషంతో సమానం భవాని. అక్కర్లేదు. అవునులేండి, మోసం చేసేవాళ్ళని మంచి వాళ్ళు అనుకుంటారు, అబద్ధాలు చెప్పేవాళ్ళని అభిమానిస్తారు. అంతేగా మీకు తెలిసింది. ఏది మంచో ఏది చెడో ఏది నిజమో ఏది అబద్ధమో నాకు బాగా తెలుసు భవాని. నీలాగా కళ్ళున్న గుడ్డివాణ్ణి కాదు, మనసున్న మూర్ఖుణ్ణి కాదు. నువ్వు నాటకాలాడేవాళ్ళని నమ్ముతావు, వంచే వాళ్ళని వెనకేసుకొస్తావు, ద్రోహం చేసే వాళ్ళకి వత్తాసు పలుకుతావు. అదేనే నీకు తెలిసింది. ఎవరు నాటకాలు ఆడుతున్నారో ఎవరు మంచి వాళ్ళో డాక్టర్ గారు చెప్పారు కదండి. నిజమనే సూర్యుని అబద్ధమనే గ్రహణం పట్టి పీడిస్తా ఉండదు భవాని. అందుకే డాక్టర్ అలా చెప్పినది. ఏదో ఒకరోజు ఆ గ్రహణం వీడతాది. నిజమనే వెలుగు చీకటితో మూసుకుపోయిన నీ కళ్ళు తెరిపిస్తాది. మూసుకుపోయింది నా కళ్ళు కాదండి, మీవి. నిజం సింధు రూపంలో మీ ఎదుటే ఉన్నా ఇంకా అబద్ధమనే సిరినే చూస్తూ నిజం అనుకుని భ్రమపడుతున్నారు మీరు. భ్రమపడుతుంది నేను కాదు భవాని, నువ్వు. దగా చేసే వాళ్ళని దగ్గర పెట్టుకుని మన మంచి కోరి సిరిని ఆడిపోసుకుంటుంటావు. ఆ పాపం ఊరికిపోతే నీకు తప్పకుండా తగులుతాది. కోడలి కోసం కట్టుకున్న భార్యనే శపిస్తున్నారు. వ్యవహారం చాలా దూరం వచ్చిందన్నమాట. భవాని, మామయ్య వద్దు మామయ్య, ఎందుకు వచ్చిన గొడవ? వదిలేయండి. ఏంటమ్మా వదిలేసేది? అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? నువ్వు ఇంటి కోడలవి, నిన్ను ఒక్క మాటన నేను ఊరుకోను. ఏం చేస్తారండి? చంపేస్తారు, అంతేగా. మీరంత దూరం వచ్చినప్పుడు నేను మాత్రం ఎందుకు వెనక్కి తగ్గాలి? మనింటి కోడలుగా సిరి ఉండాలని మీరంటున్నారు, సింధునే మనింటి కోడలు అవుతుందని నేనంటున్నాను. ఎవరి మాట నెగ్గుతుందో ఇవాళే తేలిపోవాలి. సింధు, పంతులు గారికి ఫోన్ చేయి. పంతులు గారు ఎందుకు? సింధు సంజయ్ల పెళ్లికి మంచి ముహూర్తం చూసి లగ్న పత్రిక రాయించడానికి. భవాని, అదే గనక జరిగితే నా శవాన్ని కళ్ళ చూస్తావు. మామయ్య ఏంటి మామయ్య మాటలు? సింధు సంజయ్ల పెళ్లి ఆపితే నా శవాన్ని కళ్ళ చూడాల్సి వస్తుంది. ఆలోచించుకోండి. ఏంటత్తయ్య మీరు కూడా? మాకు చెప్పాల్సిన పెద్దవాళ్ళు మీరే ఇలా గొడవ పడితే ఏం బాగుంటుంది?
నా పెదరికాన్ని ఎప్పుడో మంట కలిపేసినదమ్మా మీ అత్తయ్య. అక్కడికి నన్నేదో భారీగా గౌరవిస్తున్నట్టు మాట్లాడతారే. నిన్ను భారీగా చూడబట్టి ఇంట్లో నీ ఆటలు సాగుతా ఉన్నాయి. నిజంగా నా పెత్తనమే సాగితే సిరి మన ఇంట్లో ఎందుకుండేది? సింధు సంజయ్ పెళ్లి జరగకుండా ఇన్నాళ్ళు ఎందుకు వాయిదా పడేది? ఆంటీ, ఫోన్ రింగ్ అవుతుంది. భవానీ, పంతులు గారిని పిలిపిస్తే బాగుండదు చెప్తున్నాను. నీకే చెప్తా ఉండేది. ఆగండి. నీ జీవితం నాశనం చేస్తా ఉండదమ్మా మీ అత్తయ్య. ఎందుకు మామయ్య, మీరు ఊరుకోండి. హలో పంతులు గారు, మీరు వెంటనే మా ఇంటికి రావాలి. అలాగేనమ్మా. ఒక సత్యనారాయణ వ్రతం ఉంది, అది చూసుకుని వస్తానమ్మా. సరే, త్వరగా రండి. చూసినావా భర్త మాట అంటే విలువ లేకుండా తను ఇష్టం వచ్చినట్టు ఎలా నిర్ణయం తీసుకుంటా ఉండదో. ఇక లాభం లేదమ్మా. దీన్ని ఇలాగ వదిలేస్తే నీ బతుకును అన్యాయం చేసేస్తాది. దీన్ని చంపాక నేను చేస్తాను. మామయ్య నా మాట వినండి ప్లీజ్. సింధు సంజయ్ల పెళ్లి చేసి గానీ నేను చావనండి. ఎవరు చేస్తారు ఇప్పుడే తెలిపోతాది. మామయ్య ప్లీజ్. అది కాదమ్మా. మామయ్య మీకు దండం పెడతాను. నా కోసం మీరు గొడవలు పడితే నేను తట్టుకోలేను మామయ్య. ముందు మీరు ఇక్కడి నుంచి పదండి. అది కాదమ్మా, నేను చెప్పేది విను. మామయ్య, నా మీద అభిమానం ఉంటే మీరు ఇంకేం మాట్లాడకండి. పదండి, రండి. చెప్పద్దా? సిరి, ఎట్టుండవే? బాగున్నానత్తా. మీరెలా ఉన్నారు? నువ్వు వాడ సంతోషంగా ఉంటే మేమిడ బాగున్నట్టే. సిరి, నీకో సంగతి చెప్తామని ఫోన్ చేసినాను. ఏంటత్తా అది? మీ అమ్మ, మీ నాన్న, నేను మీ ఇంటికి వస్తా ఉండాలి. దేనికత్తా? దేనికేంది, నిన్ను చూడనికే. నన్ను చూడాలంటే నేనే అక్కడికి వచ్చేదాన్ని కదా, మీరెందుకు రావడం? పెద్దొచ్చినావులే. మన నువ్వు సంజయ్ కలిసి ఇట్టా వచ్చి అట్ట వెళ్ళిపోయినారు. ఒక్కరోజు ఉండమంటే కూడా ఉండలేదు. పనుందని చెప్పాను కదత్తా. నువ్వు ఇట్టా ఏదో ఒకటి చెప్తావని, నేను ఇబ్బంది పెట్టకూడదని మేమే ఆడికొద్దాం అనుకుంటున్నాం. ఇట్లాంటి సమయంలోనే కదా సిరి అచ్చటా ముచ్చట అన్నీ తీర్చాలా. అదే నువ్వు పుట్టింట్లో ఉండావనుకో, నేనే స్వయంగా నా చేతులతోనే అన్నీ జరిపించుండేదాన్ని. మాకు అదృష్టం లేకుండా పోయినది. అందుకే మేమే స్వయంగా మీ అత్తారింటికొచ్చి అచ్చటా ముచ్చట తీర్చాలనుకుంటున్నాం. ఆ ముచ్చట నేనేం అడగలేదు కదత్తా. నువ్వు అడిగినా అడగకపోయినా తల్లి కాబోయే ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు తీర్చాల్సిన బాధ్యతలు చాలానే ఉంటాయి. అందుకే వస్తానంటున్నాం. ఇప్పుడు నీకు 3 నెలల సిరి. 3 నెలల్లో సలివిడిస్తే తల్లి కడుపు సల్లగా ఉంటుందని, సుఖప్రసవం అవుతుందని అంటారు. అత్తా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? 7వ నెలలో చేయొచ్చు కదా. 7వ నెలలో పెద్ద పండగే ఉంటాది. అదే నీ సీమంతం. దాన్ని పెద్ద సంబరంగా జరపాలని మీ అమ్మ నాన్న ఇప్పటి నుంచి అనుకుంటా ఉండారు. చూడు సిరి, సలిమిడి 3వ నెలలోనే ఇయ్యాల. అది తరతరాలుగా వస్తున్న ఆచారం. చూడు చూడు, పిండి వంటలు చేయాలా, సలిమిడి చేయాలా, నీకు సంజయ్కి బట్టలు తేవాలా, పనులు చాలా ఉన్నాయి. నీకు బయలుదేరే ముందు మళ్ళీ ఫోన్ చేస్తాను. సంజయ్కి కూడా ఈ విషయం చెప్పు. ఉంటాను అత్తా.
భవానీ పంతులు గారిని పిలిపిస్తే బాగుండదు చెప్తున్నాను. నీకే చెప్తా ఉండేది. మామయ్య, ఆగండి. నీ జీవితం నాశనం చేస్తా ఉండదమ్మా మీ అత్తయ్య. ఎందుకు మామయ్య, మీరు ఊరుకోండి. మీ అమ్మ మీ నాన్న నేను మీ ఇంటికి వస్తా ఉండవు. మీ అమ్మ మీ నాన్న నేను మీ ఇంటికి వస్తా ఉండవు. నేను చేసే పని మీకు కష్టం కలిగించొచ్చు, కానీ అది మన మంచి కోసమే అని మీరు అర్థం చేసుకుంటే చాలు. ఇంతకీ ఏం చేయబోతున్నావు సిరి? నేనేం చేసినా మనిద్దరం కలిసి ఉండడానికే సంజు. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు.